నమస్తే అండి. సాధారణంగా ఏంటంటే ప్రేమ వివాహం ఎవరు జరుగుతుంది అనేది చాలామందికి ఆలోచిస్తుంటారు. మాకు ప్రేమ వివాహం అనేది అసలు మా జాతకంలో ఉందా లేదా అనేసి. లగ్నం నుంచి పంచమ భావం ఏదైతే ఉందో ఆ పంచమ భావంలో సప్తమాధిపతి ఉన్న లగ్నం నుంచి 7వ భావాధిపతి పంచమ భావంలో ఉన్న పంచమాన్ని చూసినా, పంచమాధిపతిని చూసినా, పంచమాధిపతితో కలిసి ఉన్నా, లేదా పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ వివాహం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎప్పుడు ఉంటుంది? పంచమాధిపతి 7వ భావంలో ఉన్న 7వ భావాన్ని చూసినా, లేక 7వ భావాధిపతితో కలిసి ఉన్నా, లేదా 7వ భావాధిపతిని చూసినా, లేక 7వ భావాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న అప్పుడు వాళ్ళకి ప్రేమ వివాహం అనేది ఉంటుంది. పంచమ భావం ఎందుకు అంటే అది ప్రేమను సూచించేటువంటి భావం. సప్తమ భావం ఎందుకు అంటే అది వివాహాన్ని సూచించే భావం. ఒకవేళ పంచమ భావంలో శుభగ్రహాలు ఉన్నాయనుకున్నాం, కానీ 7వ భావం పాడైపోయింది, అప్పుడు ప్రేమ అయితే ఉండను, కానీ వివాహం అనేది జరగకుండా పోతుంది. ఒకవేళ వివాహ స్నానం బాగుందనుకోండి, ప్రేమ అనే స్నానం దెబ్బతింది. సో ప్రేమ దెబ్బతింటుంది, వివాహం అయితే అవుతుంది, కానీ ప్రేమ వివాహం కాదు. ఎప్పుడైతే ఈ పంచమ భావం 7వ భావంతోనో, 7వ భావం 5వ భావంతోనో సంబంధం పొందినప్పుడు మాత్రమే ప్రేమ వివాహం అనేది అవుతుంది. అయితే వీటిని ఇంకా బలపరిచే గ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి శుక్రుడు, రెండవది వచ్చేసి చంద్రుడు. ఎందుకంటే ఈ శుక్రుడేమో ప్రేమ కారకుడు మరియు వివాహానికి కూడా కారకుడు. చంద్రుడు మనసు కారకుడు. మనం ఇష్టపడ్డ దాన్ని మన మనసుతో దాన్ని సాధించుకోవాలి అనే ఆలోచన చంద్రుడి దగ్గర నుంచి వస్తుంది. అయితే 7వ భావాధిపతి ఈ పంచమంతో సంబంధం పొంది ఇచ్చేటువంటి వివాహం మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అదే పంచమాధిపతి కనుక 7వ భావంతో వచ్చేటువంటి వివాహం అంతా కూడా మంచి జరుగుతుంది. అదే చిన్న తేడా అన్నమాట. ఈ 7వ భావాధిపతి ఏ విధంగా 2 విధాలుగా సమస్యనిస్తాడు. ఒకటి, ఈ పంచమంతో సంబంధం పొందినప్పుడు అసలు ప్రేమ వివాహాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటిది ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే ప్రేమ వివాహాన్ని ఇచ్చి తద్వారా ఇబ్బందులకు గురి చేయడం అనేది రెండవ విషయం. అలా కాకుండా పంచమాధిపతి 7వ భావంతో సంబంధం పొందిన ఎడల జీవితాంతం కూడా ఆ దాంపత్యం కూడా చక్కగా ఉండును, ప్రేమతో కూడి ఉండును, మంచి జీవిత భాగస్వామి, ప్రేమించబడే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది కదండి. ప్రేమ వివాహానికి మన జన్మజాతకంలో ఉండేటువంటి ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే వారికి ప్రేమ వివాహం అనేది తప్పకుండా జరుగుతుంది.